शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం. ఈ వీడియోలో మనం ధనుర్మాసం ప్రత్యేకత తిరుప్పావై 14వ పాసురాన్ని చూద్దాం. ఈ 14వ పాసురంలో ఎలాంటి గోపికను, ఏ విశిష్టతలు కలిగిన గోపికను ఆండాళ్ తల్లి నిద్రలేపుతున్నారో చూద్దాం. తిరుప్పావై 14వ పాసురం. உங்கள் புலக்கடை தோட்டத்து வாவியுள் செங்குல் நீர் வாய் நெகிழ்ந்து அம்பல் வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை நெம்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிண்டுவான் போகின்றார். எங்களை முன்னன் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கயக்கந்தானை పాడేలోరెంబావాయ్. దీని యొక్క భావం, ఏమే సఖీ, ఇదేమి ముందుగా మమ్ములను లేపుదునంటివి కదా, ఇంతవరకును పండుకొనే ఉన్నావేమి? లెమ్ము, తెల్లవారిపోయినది చూడు. మీ పెరటిలోని ఎర్ర కలువలు విచ్చుకున్నవి, నీలోత్పలాలు ముకిలించినవి. కాషాయంబరులైన మునులు, యోగులు, తెల్లని పలువరసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి కుంచెకోలను తాలుపు చెవులను తీసుకొని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతకాలమగు సూచనలే కదా. నీవు చేసిన వాగ్దానమును మరిచితివా? నీకేమి, నీవు పూర్ణురాలువు కదా. సరే, ఇకనైనా లేచిరమ్ము. వాగ్దానమును మరిచిన సిగ్గులేనిదానా, లేవవమ్మా అనగా నన్నేల నిందింతురు, నేనేమి చేయవలే అనగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు కలవానిని, పంకజాక్షుణ్ణి, ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనువమ్మా అని గోదాదేవి ఈ పాసురంలో 9వ గోపికను లేపుచున్నది. చూసారా ఆమెను ఎలా పొగుడుతున్నారంటే, ఇంకా లేవమ్మా, మాకు ముందుగా మాటిచ్చావు కదా నువ్వే వచ్చి మమ్మల్ని నిద్ర లేపుతావని, కానీ నీవే ఇంకా లేవలేదా? నీకింకా తెల్లవారలేదా? మీ పెరట్లో ఉన్న తామర పూలు కూడా విచ్చుకుంటున్నాయి, మందారాలన్నీ పూస్తున్నాయి. కాషాంబయదారులైన మునులు, యోగులు అందరూ కూడా దేవాలయాలకి వెళ్తున్నారు భగవార్ ఆరాధన చేయటానికి. కోవెల తలుపులు తీయటానికి కుంచెకోలను అనే తలుపులు, అంటే ఆ తాళాల పేర్లు చూడండి, కుంచెకోలను, తాళపు చెవులను తీసుకొని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ప్రాతకాలం అంటే తెల్లవారినది అనే దానికి గుర్తులే కదమ్మా. ఇవన్నీ నీకింకా తెలియట్లేదా? లేవమ్మా,
లే, మాకు నీవు వాగ్దానం చేశావు. ఏమని అంటే, నీవే మమ్మల్ని నిద్రలేపి శ్రీకృష్ణుని దగ్గరకు తీసుకెళ్తామని, ఆ వ్రతం మాతో చేపిస్తావని. మా వాగ్దానం మర్చావా ఏంటి? మా వాగ్దానం మరిచిపోయటానికి నీకు సిగ్గులేదా? ఇకనైనా లేచి రావమ్మా. ఆ శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుతున్న ఆ విశాల సుందర భుజములు కలిగిన ఆ శ్రీకృష్ణుని గుణగణాలను, ఆ శ్రీకృష్ణుని యొక్క అందచందాలను, గుణగణాలను మధురమైన స్వరమున మనందరం కలిసి కీర్తించాలి. కాబట్టి నువ్వును లేచి త్వరగా మా సమూహంలో కలిస్తే అందరం కలిసి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి వ్రతాన్ని చేస్తూ పాటలను పాడుదావమ్మా, లేసి రావమ్మా అని చెప్పేసి 9వ గోపికని నిద్రలేపుతున్నారంట ఆండాల్ తల్లి. ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి గుణగణాలను కీర్తించారు గోపికలు. తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతి అయిన గోపికను మేల్కొల్పారు క్రిందటి పాసురంలో. ఇప్పుడు ఊరినంతటినీ ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్థత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాల్ తల్లి ఈ పాసురంలో లేపుతున్నది. తానే వచ్చి అందరినూ మేల్కొల్పుతానని బీరాలు పలికి ఇంకనూ నిద్రపోవుచున్నది గోపిక. తన పెరట్లోని దిగుడు బావిలోని కలువలు, తామరలను చూచుకొని మురిసిపోతున్నది ఈమె. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరిచిపోయినది ఈమె. భగవద్ అనుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచి ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నమయ్యినట్టి ఈ గోపికను ఈ పాసురంలో మేల్కొల్పుతున్నది మన ఆండాల్ తల్లి. మన ఆండాల్ తల్లి ఒక్కొక్క గోపబాలికను లేపుతూ ఒక్కొక్క వేద రహస్యాన్ని మనకు తెలియచేస్తుంది. ఊహకు అందని సృష్టి రహస్యాలు ఋషుల ద్వారా వేదాలుగా మనకు లభించాయి. ఇవి ఇంద్రియాలకు అందనివి. ప్రత్యక్షం, అనుమానం, వేదం లేక శబ్దం లేక ఆప్తవాక్యం, ఈ 3 మన ప్రమాణాలు. ఈ 3 ఎట్లా వాడుకోవాలో చెప్పేవాళ్లే మనకు ప్రామాణికులు. అనుమానం, ప్రత్యక్షంలలో మనం పూర్తిగా దేన్ని గుర్తించలేం. మన జ్ఞానేంద్రియాలలో కూడా లోపం ఉంటుంది కనుక అందుకే మనం వేద మార్గాన్ని విశ్వసిస్తాం. వేద మార్గాన్ని అనుసరించేవారే మనకు ప్రామాణికులు. మన మాట, చేత, మన ఆచారం, మన వ్యవహారాలకు ఒక వైదికమైన ఆధారం కావాలి. మనకు రామాయణం, మహాభారతం, పురాణాలు మనకు ఏది వైదికమో ఏది అవైదికమో తెలిపాయి. లోపల గోపబాలిక గొప్ప ప్రామాణికురాలు, మంచిగా మాట్లాడగలదు కూడా. అందుకే మన ఆండాల్ తల్లి ఆమె వెంట నడిస్తే శ్రీకృష్ణుడు దగ్గర మంచిగా మాట్లాడి ఆయనను తప్పనిసరిగా అనుగ్రహించేట్టు చేసుకోవచ్చు అని ఈ గోపబాలికను కూడా లేపటం ప్రారంభించింది. సెంగుర్నీర్వాయినగిరంద్, ఎర్ర కలువలు వికసిస్తున్నాయి. అంబల్వాయ్ కుంభినకాన్, నల్ల కలువలు ముకిలించుకుపోతున్నాయి అని లోపల గోపబాలికతో అన్నారు. సూర్యోదయం కాగానే ఎర్ర కలువలు వికసిస్తాయి, రాత్రి కాగానే నల్ల కలువలు వికసిస్తాయి. సూర్యోదయంతో నల్ల కలువలు ముకులించుకుపోతాయి. ఇది లోకంలో ఒక నియమం. లోపల గోపబాలిక మీరే తొందరతో ఎర్ర కలువల్ని విప్పి ఉంటారు, నల్ల కలువల్ని ముడుచుకునేలా చేసి ఉంటారు అని పెద్దగా పట్టించుకోలేదు. లేదమ్మా, అయితే ఉంగల్ పురక్కడై, నీ ఇంటి పెరటి తోటత్తు వావియుల్, తోటలోని దిగుడు బావిలో ఉన్న కలువలు కూడా వికసించాయి, కావలిస్తే చూసుకో అంటూ అక్కడ అనుమాన ప్రమాణాన్ని వాడారు. ఇక్కడ నీ అని సంబోధించిన లోపల గోపబాలిక బాగా వేదాంతురాలు ఉన్నట్లుంది. నీ అన్న లోపల పరమాత్మ వరకు భావించి పెద్దగా పట్టించుకోలేదు. పైగా వీళ్ళు ఒక మాట వ్యంగ్యముగా ప్రయోగించారు. ఏమిటంటే, లోపల తోటలో గోపబాలిక శ్రీకృష్ణుడి కోసం ఎదురుచూస్తుంటే వెనక నుండి శ్రీకృష్ణుడు ఆమె కళ్ళు మూసినప్పటి సన్నివేశం ఊహించుకొని శ్రీకృష్ణుడి కళ్ళను ఎర్ర కలువలతో పోల్చారు, గోపబాలిక కళ్ళను నల్ల కలువలతో పోల్చారు.
పెద్దగా పట్టించుకోలేదు లోపల గోపబాలిక. సెంగల్ పొడిక్కూరై కాషాయాంబరదారులు వెంబల్ తవత్తవర్ తెల్లటి పలువరుసలు కలిగిన యోగులు తంగల్ తిరుక్కోయిల్ ఆరాధనకై తమ తమ పెరుమాళ్ళ ఆలయాలకి పోగిన్రార్ వెళ్తున్నారు. మేము ప్రత్యక్షంగా చూశాం అంటూ ప్రత్యక్ష ప్రమాణాన్ని వాడారు గోపికలు. తాళం తీయటం జ్ఞానముద్రలా ఉంటుంది. అందుకే ఇక్కడ ఆండాల్ తల్లి లోపల గోపబాలికను పెద్ద జ్ఞానిగా భావించి తమకు జ్ఞానం ప్రసాదించవమ్మా అంటూ చమత్కారంగా వర్ణిస్తుంది. అలాగే మేం ఆప్తవాక్యాన్ని కూడా నమ్ముతాం అంటూ ఎంగల్లై మమ్మల్నందరినీ మున్నం ఎరుప్పువాన్ ముందే లేపుతాను అని వాయిపేసుం వాగ్దానం చేశావు. నంగాయ్ పెద్ద పరిపూర్ణురాలివే. ఎరుందిరాయ్ లేవమ్మా. నానాదాయ్ నీకు సిగ్గు అనిపించటం లేదా? నా ఉడయ్యాయ్ పెద్ద మాటకారిదానివి. జ్ఞానులు తమ హృదయంలో భగవంతుని ఉపాసన చేసేటప్పుడు హృదయంలో పుండరీకాక్షుని రూపంలో ఉండే స్వామిని ఉపాసన చేస్తారు. దీన్నే దహర విద్య అంటారు వేదాల్లో. లోపల గోపబాలిక దహర విద్యలో పరిశాన్నత అయి ఉండవచ్చేమో. సెంగోడు చక్కరం ఏందుం తడక్కయ్యాన్ పంగయక్కన్నాన్నాయప్పాడా. ఆమె హృదయం దానిలో దహరాకాశం, అందులో స్వామి, ఆయన నేత్ర సౌందర్యాన్ని మేం పాడుతున్నాం. నీవు ఆ యోగ్యత కలిగిన దానివి. నీవు లేచి మాతో కలిస్తే అందరం కలిసి స్వామిని పాడుదాం అంటూ లోపల గోపబాలికను లేపారు. ఇది ఈ పాసురంలో అమ్మ ఆ గోపబాలిక కన్నులు మూచుకోవడం అంటే ఏంటంటే, కన్నులు తెరవడము అంటే శ్రీకృష్ణుడు ఆమె కన్నుల ఎదుటకు రావడం. శ్రీకృష్ణుడి చేతులు ఎర్ర కలువలు, ఆమె కన్నులు ఆ ఎర్ర కలువలు తెరుచుకోగానే ఈమె నల్లని కలువలంటే ఆమె కన్నులు మూసుకుపోయాయంట. ఎలా వర్ణించారో ఆండాల్ తల్లివారు. అలాగే రేపటి పాసురంలో ఇంకా ఏ విశిష్టత, ఏ గుణగణాలు కలిగిన గోపబాలికను నిద్రలేపుతారో, అలాగే శ్రీకృష్ణుని యొక్క సౌందర్యాన్ని, ఆయన లీలలను మనకు ఏ విధంగా మనకు వివరించి చెప్తారో ఆండాల్ తల్లివారు రేపటి పాసురంలో తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జై శ్రీమన్నారాయణ. ఓం స్వస్తి.